ఇస్తున్నారు. మీరు ఒక ఇల్లు కట్టారనుకోండి, ఒక 4 గదులు ఉంటే ఏమనుకుంటాం మనం? ఇది మా బెడ్రూమ్, ఇది మా పిల్లల బెడ్రూము, ఇది ఎవరన్నా బంధువులు వస్తే ఉండటానికి, ఇది ఎవరన్నా గెస్ట్లు వస్తే ఉండటానికి అని చెప్పి 4 గదులను ఏమని చెప్తాం మనం? 4 విధాలుగా చెప్తాం. కానీ ఎప్పుడైతే మన సమస్యలు పోవాలి అని అంటే, మనం ఎప్పుడైతే మన యొక్క హృదయం అనే గదిలో దేవునికి స్థానం ఇస్తామో, హృదయం అనే గదిలో దేవుని ఆహ్వానిస్తామో, ఇది నీదే దేవా అని చెప్పి దేవునికి అప్పగించుకుంటామో, ఏ సమస్యల్లో అయితే మనం పరిగెత్తున్నామో అవన్నిటిలో నుంచి దేవుడే తొలగిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఈ ఉదయకాల సమయంలో వాక్యాన్ని వింటున్న మనందరితో సమస్యలు లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏమంటే ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. కానీ ఆ సమస్యల్లో నుంచి దేవుడు విడిపించాలి అని అంటే, ఇంటినైతే మనం చెప్తాం, ఈ గది మా పిల్లలకి, ఈ గది మాకు, ఈ గది చుట్టాలకి, ఈ గది గెస్ట్లకి అని ఇట్లా మనం ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దాన్ని విభజించి చెప్తాం. కానీ అలాగే మన హృదయం అనేటువంటి గది కూడా ఎవరి కోసం అంటే ఇది దేవుని కోసం అని చెప్పి దేవునికి కేటాయించి దేవునికి ఇచ్చినప్పుడు దేవుడే అందులో నివాసిస్తే ఖచ్చితంగా మన జీవితం పూలబాటలో నడుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.